బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ డైవర్షన్ మళ్లిస్తున్నారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర నేటి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. భక్తుల సౌకర్యార్థం NH65 పై వాహనాలను దారి మళ్లించారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు. ఇక హైదరాబాద్ కు వచ్చే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 2 రోజుల పాటు వర్తించనున్నాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తుల కోసం వినోదశాలలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేకంగా 100 మందితో షీ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాలలో మొత్తం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్కి అంతరాయం లేకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జాతరకు భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అతిపెద్ద జాతర అని చెప్పవచ్చు. సమ్మక్క సారక్క తర్వాత జరిగే తెలంగాణలోనే అతిపెద్ద జాతర. దీన్నే దురాజుపల్లి జాతర, లింగమంతుల స్వామి జాతర, జాతర అతిపెద్ద జాతరగా చేస్తారు. ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభం అవుతుంది. 20వ తారీఖు వరకు కూడా ఈ జాతర కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటకు ఆనుకొని ఉన్న ఏదైతే ఉందో దురాజుపల్లి గుట్టపైన ఈ జాతర కొనసాగుతుంది. కాబట్టి మొత్తం పూర్తిగా హైదరాబాద్ విజయవాడ వైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా ట్రాఫిక్ ను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడే నిమగ్నమై ఉన్నారు. సుమారుగా 2000 మంది పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం యాదవుల ఆరాధ్య దైవంగా కొలిచే ఒక తెలంగాణ నుంచే కాకుండా కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది కూడా తరలి వస్తారు. ఇవాళ రాత్రి ఏదైతే ఉందో కేసారం దేవరపెట్టను ఆ కొండపైకి గుట్టపైకి తీసుకొని వచ్చి కూడా ఈ రోజు జాతర ప్రారంభమవుతుంది. రేపంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి కూడా ఆ మొక్కులు చెల్లించుకుంటారు. 3 రోజుల పాటు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఉంటుంది. మొత్తం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నంత పేరకు కూడా ఎవరు కూడా అధికారులే ఇక్కడ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నమైంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఎండ వేడిమి తట్టుకోలేకపోతుందో పూర్తిగా అక్కడ అంతా సెలవు పందిరిలు కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా కూడా పాల్గొంటున్నారని చెప్పవచ్చు. మొత్తం ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కూడా ఈ జాతర మొదలవుతుంది. ఎప్పుడైతే దేవరపెట్టను కేసార గ్రామం నుంచి కూడా తీసుకొని వచ్చినటువంటి దేవరపెట్టను తీసుకొని వచ్చి ఆ గుట్టపైకి విగ్రహాలను తీసుకొని వచ్చి నిమజ్జనం చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ జాతర ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఒక 3 రోజుల మాత్రం వేలాది మంది భక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే వాళ్ళకు కూడా చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నారు. చాలా వరకు ఇటు విజయవాడ వైపు వెళ్లే వారిని నార్కట్పల్లి అద్దంకి మీదుగా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే వారిని కోదాడ నుంచి డైవర్ట్ చేసి కోదాడ, మిర్యాలగూడ మీదుగా అద్దంకి రహదారి మీద కూడా ట్రాఫిక్ మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రమేష్.